ఈరోజు సర్వశక్తివంతుడు పరమ పవిత్రుడు అయిన పరమాత్మ శివుని యొక్క స్మృతిలో ఒక్క నిమిషం అనుభవం చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశి ప్రాప్తిని ప్రసాదిస్తుంది. ఈరోజు పరమ పవిత్రుడైన ఆ పరమాత్ముని మనసారా జ్ఞాపకం చేసుకోండి. ఆ జ్యోతి స్వరూపుణ్ణి, బిందు స్వరూపుణ్ణి, పరమ పవిత్రుణ్ణి, పరంధామ నివాసిని, సృష్టికి ఆధారమూర్తి అయిన ఆ పరమశివుణ్ణి మనసారా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నిన్న చెప్పుకున్నాం, బ్రాహ్మణులు సహయోగం ఇవ్వాలి కానీ దానం ఇవ్వకూడదని మనోబలం గురించి చెప్పుకున్నాం. అంతిమంలో శాస్త్ర దేవతల్ని బాబాతో పాటు ప్రత్యక్షం అవుతారని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈరోజు 28వ తారీఖు 11వ నెల 90 ఏళ్ళు చెప్తున్నారు బాబా. బేహద్దు శక్తినిచ్చే కార్యక్రమం మీరు చేయండి. బేహద్దుగా శక్తినిచ్చేటువంటి కార్యక్రమాన్ని మీరు చేయండి అంటున్నారు బాబా. బేహద్దు సేవ చేసేవారికి వైరాగ్యం స్వతహాగా రావాలి అంటున్నారు బాబా. బేహద్దు వైరాగ్యం స్వతహాగా మనసుతో వస్తుంది బేహద్దు సేవ చేస్తే అంటున్నారు బాబా. చూడండి, మాకు ఎంత మంచి పాయింట్ అంటే రోజు బుక్స్ వెళ్ళిపోతాయి. ఫస్ట్ నుంచి కూడా బుక్స్ ఎక్కువగా అవ్యక్తవాణిలు ఇవన్నీ. దాని మీద మా సెంటర్కి ఇంతమంది రావాలి, మనం పెట్టే సెంటర్ని మనం కంట్రోల్ పెట్టుకోవాలి, ఇవన్నీ ఆలోచనలు ఉండవు అసలు. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. హద్దులో ఉన్న ఆత్మకి బేహద్దు ఆలోచన రాదంటున్నారు బాబా. బేహద్దుగా మనం చేసినప్పుడు మనకి బేహద్దు వైరాగ్యం స్వతహాగా వచ్చేస్తున్నారు బాబా. ఇది ఈ సెంటర్ యొక్క బాధ్యత, ఈ జోన్ యొక్క బాధ్యత అని అనుకోవటం కాదు.
మీరందరూ ఒకే దేశానికి రాజుగా అవ్వాలా, లేక విశ్వానికి రాజు కావాలా? ఎందుకంటే రాబోయే సత్యయుగంలో మొత్తం అంతా దైవీ కుటుంబమే ఉంటుంది. చిన్న చిన్న రాజ్యాలు ఉండవు అక్కడ. అదే బాబా చెప్తున్నారు ఇక్కడ. మీరందరూ బేహద్దుగా సేవ చేయండి. ఈ సెంటర్ యొక్క బాధ్యత నాది, ఈ జోన్ యొక్క బాధ్యత నాది అని అనుకోవటం కాదు. మీరందరూ ఒకే దేశానికి రాజుగా అవ్వాలా, లేక విశ్వానికి రాజు కావాలా? విశ్వానికే రాజు అవ్వాలి కదా. సత్యయుగంలో విశ్వమహారాజు ఒక్కరే ఉంటారు. 8 మంది కృష్ణులు ఉంటారు కదా, అందుకే కృష్ణాష్టమి అంటారు. ఎవరైతే ఇక్కడ బేహద్దు సేవ చేస్తారో వాళ్ళు విశ్వానికి మహారాజుగా జన్మ తీసుకుంటారంటున్నారు బాబా. మీరు బేహద్దుగా కొంచెం చేశారనుకోండి, మళ్ళీ ఆ ఫ్యామిలీలోకి వెళ్తారు. హద్దులో ఉన్న ఆత్మ మనసుకు ఫలం రాదండి. హద్దులో ఉన్న ఆత్మ ఏం చేస్తుందంటే నాది నాది అనేటువంటి దాంట్లో ఉండిపోద్ది. ఎలా అవ్వాలి? ఆదిరత్నాలు కనుక విశ్వానికి శక్తి ఇచ్చే వారు అవ్వండి. మాకు 20 సెంటర్స్ ఉన్నాయి, 30 సెంటర్స్ ఉన్నాయి, లేక 200 సెంటర్స్కి, లేక ఒక జోనికి ఆధారం అని బుద్ధిలో ఉండకూడదు. బాబా ఏమంటున్నారు? ఇలాగా నాకు 20 ఉన్నాయి, 30 ఉన్నాయి, 200 సెంటర్స్ ఉన్నాయి, ఇంతవరకు నా బాధ్యత అనేది మీరు అనుకోకూడదు అంటున్నారు బాబా. మరి ఏమనుకోవాలి? ఎందుకంటే ప్రతి ఆత్మ బేహద్దు నాది అనుకోవాలంటున్నారు బాబా. విశ్వం అంతా ఇవ్వాలని అనుకోవాలంటున్నారు బాబా. ఎందుకంటే ఇది కాండం యొక్క పని కాదు. విత్తనం నాటినప్పుడు కాండం వస్తుంది కదా. కాండం ఏం చేస్తుంది? వేర్ల నుంచి నీరు, ఖనిజ లవణాలు ఇవన్నీ గ్రహించి కొమ్మ కొమ్మకి, రెమ్మ రెమ్మకి, ఆకుకి ఇస్తుంది. అందుచేత బాబా ఏమంటున్నారు? మీరు బేహద్దుగా ఉంటే ప్రపంచం కూడా పరివర్తన అయిపోద్ది అంటున్నారు బాబా. ఇది కాండం యొక్క పని కాదు కదా. ఈ పని కొమ్మలు, రెమ్మలు కూడా చేస్తాయి. మీరైతే కాండం కదా. కాండం నుండే అందరికీ శక్తిని ప్రసాదించాలి. బాబా ఏమంటున్నారు? వృక్షానికి కాండం నుండే కదా అన్నీ వెళ్తాయి. అంచేత మీరు బేహద్దుగా ప్లాన్ చేసుకోండి, హద్దులో ఉండకండి. ఇది నా సెంటరు, ఇది నా జోను, నాకు 20 సెంటర్స్ ఉన్నాయి, 30 సెంటర్స్ ఉన్నాయి అని మీరు అనుకుని ఆ పరిధిలో ఉన్నప్పుడు బేహద్దు వైరాగ్య వృత్తి రాదు అంటున్నారు బాబా. చాలా నీట్గా చెప్తున్నారు ఇక్కడ పాయింట్. బేహద్దు నాదనుకుంటే వైరాగ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంట. మేము ఒక 7-8 సంవత్సరాల్లో ఎలా తిరిగాం? ఫస్ట్ సాటర్డే సండే హైదరాబాదు, సెకండ్ సాటర్డే సండే వైజాగ్, మళ్ళీ మిగిలినవన్నీ కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల. అలాగ వారాన్ని, నెలకి 20 రోజులు బయటే ఉండేవాళ్ళం మేము. తాడేపల్లిగూడెంలో ఉంటూ మన సెంటర్కి ఎవరు వస్తున్నారు, తాడేపల్లిగూడెంలో వస్తున్నారా రావట్లేదా అనేది అసలు జాస్ ఉండేది కాదు. చూడండి బాబా అంత బాగా చెప్తున్నారు. బేహద్దు నాది అనుకున్నప్పుడు నీకు మనస్సుకి ఫలం వచ్చేస్తుంది అంటున్నారు.
హద్దులో ఉండి 20 సెంటర్లు, 30 సెంటర్లు, 200 సెంటర్లకి నేను ఇన్ఛార్జిని, ఈ జోన్ నాది అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో, క్రమశిక్షణ కోసం పెట్టుకోండి. డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు, అంతా ఒకళ్ళు చేయలేరు కాబట్టి క్రమశిక్షణ కోసం పెట్టుకోండి. కానీ అది అద్దు గీసుకున్నప్పుడు నీకు మనసుకి ఫలం రాదంటున్నారు బాబా. చాలా రహస్యం చెప్తున్నారు బాబా. బేహద్దు నాదనుకున్నప్పుడు మనసుకు ఫలం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం పిక్చర్ తీయాలని అనుకుంటున్నాం బాబా సంకల్పం ప్రకారం. అది టెలిఫిలిం చేయాలి, యూట్యూబ్లో ఆడాలంటే సింపుల్గా అయిపోద్ది అది. కానీ నాకు ఆ సంకల్పం ఇవ్వలేదు బాబా. పోనీ కేవలం తెలుగులో తీసి తెలుగు రాష్ట్రాలకు రెండిట్లకి రిలీజ్ చేద్దామని ఆలోచన కూడా బాబా ఇవ్వట్లేదు. ఇండియా అంతా ఆడాలి అన్ని భాషల్లో. ఆలోచనే అద్దు దాటిపోయింది, బేహద్దులోకి వెళ్ళిపోయింది. అప్పుడు బాబా ఏం చెప్తున్నారు, బేహద్దు ఆలోచన, బేహద్దు సేవ ఉంటే నీకు మనసుకు ఫలం వచ్చేస్తుంది. నీ ఫలం నువ్వు మనసులో ఏదనుకుంటే అది ఫలం వచ్చేస్తుంది అంటున్నారు బాబా. ఇది కర్మల గూషగతిది. భగవంతుడికి ఎన్ని లోకాలు ఉన్నాయో తెలుసా మీకు? మీకు తెలీదు. ఎక్కడ వాణిలో చెప్పలేదంటారు. వాణిలో లోకాల గురించి సైన్స్ చెప్పరు బాబా. అక్కడ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటారు భగవంతుడిని. నాకు దాని వివరణ బాబాయ్ చెప్పారు. అఖిల అండం అంటే ఆత్మలో, అఖిల అంటే లెక్కలేనన్ని. ఒక పదానికి అనేక అర్థాలు ఉండొచ్చు, కానీ బాబా చెప్తున్నాను నేను. లెక్కలేనన్ని ఆత్మలు ఉన్నాయి. ఈ కుటుంబంలో, ఈ సౌర కుటుంబంలో 780 కోట్లు, ఇంకో సౌర కుటుంబంలోకి వెళ్ళేప్పటికి 1000 ఉండొచ్చు, 1000 కోట్లు ఉండొచ్చు. ఇంకొక సౌర కుటుంబంలోకి వెళ్ళేప్పటికి 200 కోట్లే ఉండొచ్చు. చూడండి, ప్రపంచ జనాభాలో చైనా తర్వాత భారతదేశం, అమెరికా ఉందంటే 33 కోట్లు అంటారు. అలాగా బాబా బేహద్దు తండ్రి, ఆయన అద్దు తండ్రి కాదు. అలాగే మనల్ని కూడా బేహద్దు, విశ్వమంతా నాది అని అనుకోమంటారు. చూసారు, మనం కోటి పుస్తకాల సేవ తెలుగులో మొదలెట్టాం. ఒక సంవత్సరం క్రితం ఇండియా అంతే పంపిస్తున్నారు బాబా. బాబా ఆలోచన కాబట్టి అది కార్యంలో సఫలత వస్తుంది. మనకు కూడా బేహద్దు ఆలోచన భగవంతుడు ఇస్తున్నాడు కాబట్టి మనసుకు ఫలం వచ్చేస్తుంది. అక్కడ మీరు కూడా అదే చూసుకోవాలి. బేహద్దు సేవ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మీరు సహయోగం అవ్వండి. బేహద్దు సేవ అంటే బాబాను ప్రత్యక్షం చేసేదిగా ఉండాలి తప్ప మనం ప్రత్యక్షం అవ్వకూడదు. మనకు కోరిక ఉండకూడదు. ఇతరుల నుంచి తీసుకోవాలని కోరిక మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. ఉంది అంటే నీకు ఫలం రాదు ఎట్టి పరిస్థితుల్లో. అది బాబా ఇక్కడ చాలా మంచి పాయింట్ చెప్తున్నారు. బాబా అంటున్నారు, అంతిమంలో ఇంక వాణి చెప్పటం అది ఉండదు, ఓన్లీ దృష్టి ద్వారా పావనం చేసేస్తారంట బాబా. అంటే భగవంతుడు ఎదురుగా ఉన్న ఆత్మని అలా చూసారు అంటే ఆ ఆత్మకి సాక్షాత్కారం అయిపోద్ది. మీరు చేతిలో రిమోట్ ఉంది, టీవీ ఒక 40 అడుగుల దూరంలో ఉంది రూమ్లో అనుకోండి, పెద్ద హాల్ అది. మీరు తిన్నంగా అలా చూస్తూ దాన్ని ఛానల్ మార్చాలనుకోండి, నొక్కండి. మీరు ఇక్కడే ఉన్నారు, అక్కడ మారిపోతుంది అది కదా, మారిపోతుందా లేదా? రిమోట్ ఫ్యాన్స్ కూడా వచ్చినాయి కదా, రిమోట్ లైట్లు కూడా వచ్చినాయి. ఈ సామాన్యమైన అల్పకాలిక సుఖాన్ని ఇచ్చే వస్తువులే అంత అద్భుతం చేస్తున్నప్పుడు భగవంతుడు ఇంకెంత అద్భుతం చేస్తాడు?
అంతిమలో విశ్వ సమ్మేళనం అనే వేదిక అందుకే పెట్టారు బాబా. ఎలాగంటే ఇంక మనం భక్తులకి అది కూడా మనం ఇవ్వలేకపోతున్నాం. భక్తులకి వీళ్ళందరికీ ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి బాబా మనకి ఈ విషయాలపై చాలా ధ్యాసిప్పిస్తున్నారు. నేను 97 సంవత్సరంలో ఉన్న వాణీలు మీకు క్లియర్గా చెప్తున్నాను. 97 సంవత్సరంలో బాబా ఏం చెప్పారు మనకి, ఈరోజు మీరు రాసుకోవాలన్నమాట. డేట్ ఎప్పుడిది, డేటు 28వ తారీఖు 11 నెల 97. రేపుతో 97 అయిపోద్ది. అందులో ఎన్ని వాణీలు ఉన్నాయి, అన్ని వాణీలు సారం చెప్తున్నారు బాబా, కానీ అందులో పాయింట్ చెప్తున్నారు అన్నమాట. అప్పుడు మీరేం రాసుకోవాలి, బేహెద్దు భావన ఉన్న ఆత్మకి మనసు యొక్క ఫలం వస్తుంది అని రాసుకుంటే సరిపోద్ది. వారానికి ఒక రోజు ఏం చేయాలంటే కొత్త చదవకుండా మీరు ఈ పాత రివిజన్ చేసుకోవాలి. అప్పుడు మీకు చాలా మాస్టరు జ్ఞానసాగర్లు అయిపోతారు మీరు. ఇటువంటి వాక్యాలు కోట్లు 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 బంగారం కేజీలు కేజీలు ఇచ్చినా కూడా మీకు లభించదు. స్వయం భగవంతుడు వచ్చి చెప్పడం అనేది ఈ సంగమయుగంలో తప్ప ఇంకెప్పుడు చెప్పరు. ఆ విలువను గ్రహించాలి మీరు, దాని వాల్యూ గ్రహించాలి మీరు, ఆయన చేసిన కృషిని గ్రహించాలి మీరు. ఆయన ఎవరి దగ్గర ఫీజు ఏమీ తీసుకోవట్లేదు, వాళ్ళు ఇస్తే మనం తీసుకుంటున్నాం. మనం మళ్ళీ ఆయన ప్రత్యక్షం చేసి సేవ చేయాలి తప్ప మనం స్వీకరించకూడదు. కాబట్టి ఈరోజు ఈ వాణిలో బేహెద్దు వైరాగ్యము రావాలి అంటే నీ సంకల్పము, మాట, కర్మ, సేవ, త్యాగము, తపస్సు ఇవన్నీ బేహెద్దు సేవ కోసము ఉపయోగించుకోవాలి. అప్పుడు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా వండర్ఫుల్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. హద్దులో ఈ 20 సెంటర్లు, 30 సెంటర్లు, 200 సెంటర్లు ఉన్నాయి, నాకు ఈ జోన్కి నేను ఇన్ఛార్జిని అని క్రమశిక్షణ కోసం పెట్టుకున్నారు, మంచిది. దాన్ని మనం వేరుగా చేసుకోకూడదు. కానీ అక్కడ ఉంటూ కూడా బేహద్దుగా ఆలోచన చేయాలి. మనం ఎక్కడున్నాం, తాడేపల్లిగూడెంలో ఉన్నాం. గోవా అక్కయ్య ఒక అన్నయ్య చెప్పారన్నమాట, ఇలాగ అన్నయ్య ఒక 3,000 2,000 బుక్కుల వరకు ఫ్రీగా ఇద్దామన్నారు, ఇండియాలో ఎన్ని సెంటర్లు ఉన్నాయి అన్ని సెంటర్లో చూడండి అన్నారు. ఆ అక్కయ్య ఎంతో సంతోషించి ఆశీర్వాదాలు కూడా ఇచ్చింది, గాడ్ బ్లెస్సెస్ యూ అని. మొత్తం 11-12 సెంటర్స్ అడ్రస్ ఇచ్చారు అక్కయ్య.
ఇలాగా 1500 హిందీ, 1500 ఇంగ్లీష్, 3000 11 సెంటర్లకు పంపాలి. మేము ఏం చేస్తున్నామంటే కొంచెం టైట్గా ఉంది, డబ్బు టైట్గా ఉంది, బుక్కులు టైట్గా ఉన్నాయి, పేపర్ పెరిగిపోయిండు, ఒక పక్క పిక్చరు, ఒక పక్క చెప్పాను కదా మీకు అవ్యక్త మురళీ పాయింట్స్ హిందీలో ఇండియా అంతా సెంటర్స్కి వెళ్తున్నాయి, అమృతవాణి, హిందీ అమృతవాణి అని చెప్పాను కదా. అప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక 1000 ఇంగ్లీషు, 1000 హిందీ, రెండు బ్యాగులు చొప్పున పంపిస్తున్నాం. ఎక్కడ తాడేపల్లిగూడెం, ఎక్కడ గోవా, ఆ సెంటర్స్ ఎవరో తెలియదు మనకి, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఒక అన్నయ్య పరిచయం ఉండి ఇలా మంచి సేవ చేస్తున్నారు అని ఏంటంటే ఎంతో సంతోషించి ఆర్డర్ పెట్టారు. తయారవుతున్నాయి, వెళ్ళిపోతారు 2 రోజుల్లో. అది మనం తాడేపల్లిగూడెంలోనే ఉండాలి. ఇక్కడ ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు, ఎవరు ఇంకో చోటుకి వెళ్ళిపోతున్నారు, ఇంకో చోటుకి వెళ్ళిపోతున్నారు, ఈ హద్దులో ఉన్న ఆత్మ ఏం చేస్తుందంటే వాళ్ళ గురించి వస్తుంది. బేహద్దులో ఉన్న ఆత్మ ఏం చేస్తుందంటే అసలు వీళ్ళు ఏమైనా పట్టించుకోదు. దానికి నేను బాబా నాకు ఒక ఉదాహరణ చెప్పారు. ఒక వ్యాపారం పల్లెటూరులో పెట్టామనుకోండి, అమ్మకం ఏముంటుంది పల్లెటూరులో, ఆ ఈదులు వస్తున్నారు లేదు, ఈ ఈదులు వస్తున్నారు లేదో చూసుకుంటాం. అదే టౌన్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ మంది వస్తారు. అదే జిల్లా వారీగా సప్లై చేస్తే, ఒక గొడవను తీసుకుని జిల్లా వారీగా సప్లై చేసి రిటైల్ మానేసి హోల్సేల్ ఇస్తే ఇంకా రష్ ఎక్కువైపోద్ది. అలాగే స్టేట్ ఇస్తే, స్టేట్ వ్యాపారం చేస్తే ఇంకా రష్ ఎక్కువైపోద్ది. అలాగ బాబా మీరందరూ కూడా ఏం చేస్తారు అంటే బేహద్దు సేవ ఎక్కడ చేస్తున్నారు, బేహద్దు కార్యం ఎక్కడ చేస్తున్నారు, అక్కడ ఎక్కువగా మీ తనువుని, మనసుని, సంకల్పాన్ని, సంస్కారాల యొక్క ఘర్షణ లేకుండా అర్పణ చేసుకోండి. అర్థమైందా? ఇంకేం చెప్పారు బాబా అవానీలో? బాబా చెప్తున్నారు, ఇముడ్చుకోండి అంటున్నారు బాబా. ఎలాగంటే వాణి యొక్క వైబ్రేషన్స్ కంట మనసు యొక్క వైబ్రేషన్ తొందరగా పనిచేస్తా అంటారు బాబా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని నిందించిన, అలజడి చేసిన, సహించిన ఎదుర్కొన్న మీకోసం మీ రాజధాని తయారైపోతుంది అంటున్నారు బాబా. మీకు లాభమే కదా అది. ఇముడ్చుకునే శక్తి ఉప్పు నుంచి జమ చేసుకోవాలి, అప్పుడు మీకు స్టాంప్ పడిపోతుంది. మీ రాజధాని తయారైపోయింది అంటే నష్టం జరిగిందా లేక లాభం జరిగిందా అంటున్నారు బాబా. లాస్ట్ పాయింట్ అది. ఎందుకంటే మనల్ని అలజడి చేసే వాళ్ళైనా, జ్ఞానంలో ఉన్న వాళ్ళైనా, బయట వాళ్ళైనా, మనల్ని నిందించేవారైనా, ఎవరైనా సరే మీరు ఇముడ్చుకున్నారనుకోండి, సహించారనుకోండి, వంగిపోయారనుకోండి, కోరికంటే ఏంటో తెలియని వారుగా అయిపోయారనుకోండి, బాబా అన్నారు ఆ చిన్న పరీక్షలో ఎప్పుడైతే మీరు ఇముడ్చుకున్నారో, సహించారో, నమ్రత ప్రదర్శించారో, అప్పుడు రాజధాని తయారైపోతుంది అంటున్నారు బాబా. రాజధాని తయారైపోతుంది అంటే అర్థం ఏంటి ఇక్కడ? రాజధాని తయారైపోతుంది అని చెప్తున్నారు బాబా ఇక్కడ. మనం చూడండి, బుక్స్ ఎక్కడైనా పంచిపెట్టాలనుకోండి,
ఒక్కొక్కసారి ఏమంటున్నారు, వద్దయ్యా ఈ గుడి దగ్గర పంచిపెట్టొద్దు, లేకపోతే వద్దు అది ఇది అంటున్నారు. ఇముడ్చుకోండి. అక్కడ కొంచెం బాగా ఎదరికి వెళ్ళిపోండి. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ రోడ్డు దగ్గర ఉండి కార్ల దగ్గర, సైకిల్ స్టాండ్ దగ్గర, బస్ స్టాండ్లోనో, రైల్వే స్టేషన్లోనో వీళ్ళు వస్తారు కదా, అక్కడ పంచిపెట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీ రాజధాని తయారైపోద్ది. గొడవ పెట్టుకోకూడదు అంటున్నారు బాబా ఇక్కడ. అది మెయిన్ పాయింట్ ఏంటంటే గొడవ పెట్టుకోకూడదు. ఏ విషయానికి గొడవ పెట్టుకుంటే మీకు మార్కులు రావు అక్కడ. మొన్న ఒక అక్క చెప్తున్నారు, పలానా చోట పంచాలని 3000 బుక్కులు పట్టుకెళ్ళారు ఆవిడ. ఎంతో కొంత బాబాకి డబ్బులు కూడా వేసుకున్నారు, ఎక్కువగానే వేసుకున్నారు. కానీ భయపడ్డారు, అన్నయ్య నేను ఒక్కరిని ఏం చేయనని. ఎందుకమ్మా నువ్వు వెళ్ళి, ఎందుకు మీరు వెళ్ళండి, ఏం పర్వాలేదని పంపించారు బాబా. ఆవిడ చెప్తుంది, అక్కడ నుంచి నేను అలాగే ఇస్తున్నాను అన్నయ్య, ఒక్కొక్కరు ఒక బుక్ తీసుకుంటున్నారు, ఒక కుటుంబానికి ఒకటి అని చెప్పాను. నా శ్రమ అక్కడ పోలీస్ ఆయన చూసి, ఏంటమ్మా నువ్వు ఒక్కదాన్ని ఎలా పంచుకుంటున్నావు, ఎప్పటి నుంచో గంటలు తరపడి అని చెప్పి ఆయన కూడా పంచడం మొదలెట్టారంట. ఆయన పంచడంతో ఇంకొకళ్ళ పక్కన ఉన్న వాళ్ళు నేను కూడా పంచుతానమ్మా అని వచ్చారు. చూసారా అక్కడ బాబా ఇముడ్చుకోవాలండి. మనం ఎప్పుడు కూడా ఇముడ్చుకోవడం అనేది చాలా గొప్ప శక్తి అండి. అది ఎలాగ ఇముడ్చుకోవాలి? నీకు వ్యతిరేకమైపోయినా ఇముడ్చుకోవాలి, నిన్ను నిందించినా ఇముడ్చుకోవాలి, నిన్ను అసహించుకున్నా కూడా ఇముడ్చుకోవాలి. ఆ ఇముడ్చుకునే శక్తి చాలా గొప్ప శక్తి అంటున్నారు బాబా. అంతిమంలో ఆ శక్తి నిన్ను రక్షించదు. అర్థమైందా? థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివ తండ్రి, ఇటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఇంకేం అక్కర్లేదని మనం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. సరిగ్గా మీరు ఆదివారం ఏదో ఒక రోజుని పూర్తిగా రివైజ్ చేసుకుంటుండండి. క్లాస్ వినండి, బాబా నాకు క్లియర్గా చెప్పేశారు. ఇంకా నీకు ఎంత బిజీగా ఉన్నా మ్యాక్సిమం ఒక రోజు లేకపోయినా వాణిలో ఈ పాయింట్లు తీసి చెప్పే చాలు వాళ్ళకి అంటున్నారు బాబా. బంగాళదుంప కూర వేసుకోవాలనుకోండి, మనం ఏం చేస్తాం? పై తొక్కంతా తీసేస్తాం కదా, దాన్ని తీసేసి ముక్కల కింద కోసి కూర వండుకుంటాం. అలాగే వాణిలో అన్కామన్ పిక్యులర్ పాయింట్స్ అని ఉంటాయి. ధైర్యంతో ఒక అడుగేయండి, నేను సహాయం చేస్తాను, చేసి చూడండి అంటారు ఒక వాణిలో. అదే పాయింట్లు ఇంకో 2-3 సార్లు చెప్తారు బాబా. కాబట్టి మన కోసము, మన రాజధానిలో విశ్వమహారాజుగా ఉండటం కోసము హై స్టేజ్ గల వాణి చెప్తున్నారు బాబా. కుటుంబం వాళ్ళకేమో కుటుంబంలో జ్ఞానం అందరూ రాక వాళ్ళు మిమ్మల్ని కొంచెం వేరుగా చూస్తారు, కానీ సహించమంటున్నారు బాబా. అలాగే సెంటర్స్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ సహించాలి. బయట ప్రపంచంలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, సహించాలి. మొన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర బుక్కులు పంచి పెడుతుంటే కరీంనగర్ వాళ్ళు, ఆయన ఏమన్నారు, అసలు నువ్వు ఇక్కడ పంచిపెట్టద్దు, వెళ్ళిపోండి అని చెప్పేశారు. ఏంటిది? పరమశివుడిదే కదా, సత్యమే కదా.
వాళ్ళు ఏం చేశారు, సైలెంట్గా వచ్చేసి బాగా ఎదరికెళ్ళిపోయి అక్కడ పంచిపెట్టుకున్నారు. అక్కడ రాజధాని తయారైపోద్ది. అక్కడ సహించాలి. అక్కడ సహించినప్పుడు రాజధాని తయారైపోద్ది అంటున్నారు బాబా. అక్కడ గొడవ పడితే మాత్రం రాజధాని విచ్ఛిన్నం అయిపోద్ది. ఇప్పుడు మన ప్రపంచం అంతా కూడా గొడవలే కదా, గొడవలు, మతాలతో గొడవలు, రాజకీయ గొడవలు, ఆర్థిక ఇబ్బందులతో గొడవలు, కుటుంబాల్లో గొడవలు, కులాల్లో గొడవలు, మతాల్లో గొడవలు, రాజకీయాల్లో గొడవలు, ధనంలో గొడవలు, అప్పిచ్చి గొడవలు, లోన్లు కట్ట గొడవల లిస్ట్ ఇస్తే కనీసం 99 ఉంటాయి. మరి బాబా ఏమంటున్నారు, గొడవలు లేకుండా ఉండదు. దారిలో ముళ్ళకంచె వేసేసినప్పుడు ఏమీ రాకుండా ముళ్ళకంచె వేసేసారు. ఓకే, నువ్వు కంపల్సరీగా దారిలో వెళ్ళాలి. ముళ్ళకంచె ఎందుకు వేసారు, దేనికోసం వేసారు. నువ్వు కంపల్సరీగా అదే దారిలో వెళ్ళాలన్నప్పుడు ఏం చేయాలి, కొద్దిగా జాగ్రత్తగా నీ అడుగులో అడుగు వేసుకునేటప్పుడు దానికి సరిపడా కొంచెం తొలగించుకుంటూ వెళ్ళిపోయావనుకో, నిన్ను ఇంకెవరేమనరు. అర్థమైందా? అవసరమైతే మళ్ళీ నీకు ఇంకా విశాల హృదయం ఉంటే నువ్వు ఎదరికెళ్ళిపోయిన తర్వాత నీ ఇల్లు ఎక్కడో ఉంది, వాళ్ళు ఎందుకు వేసుకున్నారు, మళ్ళీ నువ్వు వెళ్ళిపోయిన వెనకాల మళ్ళీ అమ్మలకం చేసి బాబా చెప్తారు, సంపూర్ణ స్థితి పొందుతున్న ఆత్మకి గుర్తు ఏంటంటే, ఒకటే పాయింట్ చెప్పారు బాబా. గుర్తు ఏంటంటే, అపకారం చేసే ఆత్మపై దయాహృదయం ఉండాలంటాడు. హృదయం దయాహంలో ఉండాలి, కానీ కర్మలో రాజీ అవ్వకూడదు. దయాహృదయం అంటే ఏంటంటే, అది తప్పని తెలుసు నీకు, హృదయం దయాహృదయంలో ఉండాలి, దయాహృదయంగా ఉండాలి. కానీ మనం సాంగత్యంలోకి వెళ్ళకూడదు. మళ్ళీ అక్కడ చాలా డీప్గా ఉంటుంది పాయింట్. సాంగత్యంలోకి వెళ్ళకూడదు. మనం ఏది రుజువు చేయవలసిన పని కూడా లేదు, రుజువు చేయవలసిన లేదు కూడా. నాస్తికుడిగా ఉన్నవాడికి మనం రుజువు చేయవలసిన పని లేదు. ఆ టైం వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, బాబా ఏం చెప్పారంటే, అన్ని ధర్మాల వాళ్ళు ఒకటిగా వచ్చి శివరాత్రి చేసుకుంటారు. దట్ ఈజ్ ది లాస్ట్ కర్టెన్ ఆఫ్ దిస్ వరల్డ్ వీల్ డ్రామా అన్నాడు. దాని మీద నమ్మకం ఉండాలి మనకి. అంచేత కుటుంబంలో ఉండేటువంటి వ్యవహారాల్లో కూడా మీకు సహించవలసి వస్తే సహించాలి. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మీరు సహించాలి. మత కలహాలు, గృహ కలహాలు, యుద్ధము, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా సహించాలి. దానికి ఇంకో వాణిలో ఏం చెప్తారు బాబా, సంతోషాన్ని వదలకండి, ఏదైనా వదలండి, సంతోషాన్ని వదలకండి. ఏం జరిగినా సంతోషాన్ని వదలకండి, అప్పుడే మీకు మంచి మార్కులు వస్తాయని చెప్తారు బాబా. ఎందుకంటే మనకు పరమ పవిత్రుడు మనకు తోడున్నాడు. పరమ పవిత్రుడు మనకు టీచరు, పరమ పవిత్రుడు మనకి తండ్రి ఆత్మరూపంలో, తల్లి సద్గురువు ధర్మరాజు పోస్ట్ ఎంత గొప్పదంటే, యమధర్మరాజు అయితే శిక్షించాడు, ధర్మరాజు పోస్ట్ శిక్షించడు. ఏం చేస్తాడంటే, పావనం చేయడానికి కొద్దిగా లైట్గా శిక్ష చేసి ఏం చేస్తాడు, నువ్వు ఏ యుగంలో రావాలో ఆ యుగంలో పంపిస్తాడు. అక్కడ ధర్మానికి రాజు అక్కడ. కాబట్టి మనకు ఎవరున్నారు, సంతోషంగా ఎందుకు ఉండాలి మనం? సత్యమైన టీచర్ ఉన్నాడు, సత్యమైన తండ్రి ఉన్నాడు, సత్యమైన తల్లి రూపంలో ఉన్నాడు, సద్గురు రూపంలో ఉన్నాడు, ధర్మరాజుగా ఉన్నాడు. మనం ధర్మంగా ఉన్నామనుకోండి, లెక్కలు కట్టి అంతిమంలో మనల్ని తన హృదయంలో పెట్టుకుంటాడు, విశ్వం ముందు ప్రత్యక్షం చేసేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివ తండ్రి, సర్వాత్మల దర్పిని, ప్రకృతి దర్పిని, జీవరాశుల దర్పిని, మీకు శతకోటి ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.